ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కాకినాడ వాకలపూడి నుంచి ఎగ్జాక్ట్గా అన్నవరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మనం అయితే డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయితే ఒక కొత్త హైవేని కనెక్ట్ చేస్తున్నారనమాట. మన కాకినాడని ఎన్ఎస్ఎస్ని కనెక్ట్ చేయడానికి అండ్ అలాగే కాకినాడ పోర్ట్ని కనెక్ట్ చేయడానికి చాలా కనెక్ట్ అవుతున్నాయి ఈ హైవే వల్ల. అండ్ అలాగే కాకినాడ వల్ల కూడా మనకి ఈజీ యాక్సెస్ రాబోతుంది. సో ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారంటే, మన కాకినాడలో వాకెలపూడి ఉంది కదా, వాకెలపూడి నుంచి అన్నవరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు వీడియోలో మనమైతే ఈ హైవే అలైన్మెంట్ అండ్ అలాగే కాకినాడ దగ్గర ఇంటర్చేంజ్ వర్క్స్ చూడబోతున్నాం. అండ్ అలానే అప్కమింగ్ వీడియోస్లోని మీకు నేను ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్గా జరిగిన వర్క్ కూడా చూపిస్తాను. సో మరి ఇప్పుడు మ్యాప్లోకి వెళ్దామా ఈ అలైన్మెంట్ చూడడానికి? ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన కాకినాడ నుంచి ఎగ్జాక్ట్గా అన్నవరం వరకు వేస్తున్న కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే. ఇది మన కాకినాడలోని వాకల్పూడితో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అలా కాకినాడ పోర్టు అండ్ అక్కడి నుంచి అలా డైరెక్ట్గా మనకైతే మన అన్నవరం దగ్గర ఎగ్జిట్ అవుతుంది. అయితే ఈ హైవేలో మొత్తం మనకి 5 ఎగ్జిట్ పాయింట్స్ అయితే ఇస్తారనమాట. ఇది కంప్లీట్గా యాక్సెస్ కంట్రోల్ అయితే ఉంటుంది. మనకి మొత్తం 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ హైవే అంతా కూడా. మన కాకినాడ వాకల్పూడితో స్టార్ట్ అయిన తర్వాత మొత్తం క్లోజ్గా ఉంటుంది హైవే అంతా. అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే ఉప్పాడు దగ్గర ఎగ్జిట్ గేట్ ఉంటుంది అండ్ అక్కడే మనకి ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడే మనం టోల్ పే చేసి బయటకు అయితే వెళ్తాం. తర్వాత మన పొన్న టోల్ ప్లాజా ఉంటుంది. దాని తర్వాత మనకి కాకినాడ పోర్ట్ గేట్వే పోర్ట్ ఉంది కదా అది. అండ్ ఆ తర్వాత మనకి కొత్తపల్లి దగ్గర ఒక ఎగ్జిట్ గేట్ అయితే ఉంటుంది. తర్వాత ఫైనల్గా మన అన్నవరం దగ్గర ఎగ్జిట్ పాయింట్ అయితే ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ప్లేస్లోని ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ ఇంటర్చేంజ్ వర్క్స్ని మనం చూడబోతున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, రైల్వే గేట్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది కూడా నేను మీకు చాలా క్లియర్గా చూపించబోతున్నాను. మరి ఇప్పుడు విజువల్ చూడడానికి వెళ్దామా? చాలు. చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా అలైన్మెంట్ చూపించాను అండ్ అలాగే ఈ హైవే ఎలా వెళ్తుందో చూపించాను అండ్ ఎక్కడ ఇంటర్చేంజ్ వస్తుందో కూడా చూపించాను. సో ఇప్పుడు మనమైతే ఈ ఇంటర్చేంజ్ వర్క్ అంటే మన అన్నవరం ఉంది కదా, అన్నవరం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ని చూడబోతున్నాం. మరి ఇంటర్చేంజ్ చూడడానికి వెళ్దామా? ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ముందు మనకు కనిపిస్తుంది కదా, ఇది కాకినాడ బైపాస్ అనమాట. సో కాకినాడ బైపాస్లో వెహికల్స్ అని ఎప్పుడు రద్దీగా వెళ్తూనే ఉంటాయి. ఇది కూడా 6 లేన్ తొందరలో అవ్వబోతుంది. అండ్ ముందు మనం లెఫ్ట్లో చూస్తున్నట్లయితే మనకి వర్క్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇంటర్చేంజ్ అయితే రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్ కూడా సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా ఆ ముందున చాలా వరకు అక్కడ మొత్తం ఫిల్ చేశారు కదా, ఆ వర్క్ అయితే కనిపిస్తుంది. అండ్ ముందు మనం చూస్తున్నట్లయితే మనకి అన్నవరం కొండది కనిపిస్తుంది అండ్ అలాగే ఆ పైన టెంపుల్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ ఇంటర్చేంజ్ ఎలా రాబోతుందో కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మీకు నేను మ్యాప్లో ఎగ్జాక్ట్గా ఇంటర్చేంజ్ ఎక్కడ వస్తుందో చూపించాను, బట్ అక్కడ మీకు ఇంటర్చేంజ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నట్లయితే మనకి ఈ ప్లేస్లో సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ అండర్ పాస్ వస్తుంది అనమాట. ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అండర్ పాస్ వచ్చి పైనుంచి అలా డైరెక్ట్గా వచ్చి మనకి ఈ రోడ్లు కనెక్ట్ అవుతాయి. అండ్ ఈ లెఫ్ట్లో 2 కనెక్టింగ్ రోడ్స్ అయితే వస్తాయి ఈ హైవేకి. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఒక ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఉంటుంది. దాని తర్వాత మనం అలా ముందుకు వెళ్ళిపోవటమే డైరెక్ట్గా కాకినాడ వరకు. మనకి ఎలాంటి టోల్ గేట్స్ అయితే ఉండవు, ఓన్లీ ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ ఉంటాయన్నమాట. మన ఖమ్మం దాదాపు గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, ఆ విధంగా. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ అయితే ఉంది, ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే రాబోతుంది. అయితే ఈ ప్లేస్లో మనకి ఇంకా వర్క్ అనేది జరగలేదు, కానీ అలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ముందరైతే చాలా వరకు వర్క్ అయితే జరిగింది. అది నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియోకి ఎలాంటి రీచ్ వస్తుందో దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళి ఆ ముందు జరిగిన వర్క్ని చూపించడానికి ట్రై చేస్తాను. సో మంచి రీచ్ వస్తుందని కోరుకుంటున్నా. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్గా రైల్వే ట్రాక్ కనిపిస్తుంది అండ్ రైల్వే ట్రాక్ దాటి మనమైతే ముందుకు వెళ్తున్నాం. ఆ ముందును కూడా మనకైతే అలైన్మెంట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ రూట్ అలా ముందుకు వెళ్ళి మనకి మ్యాప్లో చూపించినట్టుగా కొత్తపల్లి, తర్వాత కాకినాడ గేట్వే పోర్టు, పొన్నాడ, ఉప్పాడ, తర్వాత ఫైనల్గా వాకలపూడి. సో ఈ ప్లేస్లో మనకి ఎగ్జిట్ గేట్స్ అయితే ఉంటాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా
మొత్తం యాక్సెస్ క్లోజ్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ రూట్లో మనకి యానిమల్ అండర్ పాస్లు వస్తాయి, అండ్ అలానే నార్మల్ అండర్ పాస్లు వస్తాయి. అలాగే మెయిన్ రోడ్స్ కానీ ఇంకా విలేజ్ రోడ్స్ వస్తాయి కదా, అక్కడ కూడా అండర్ పాస్లు అయితే వస్తాయి. ఈ హైవే లెంత్ దాదాపుగా 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ మొత్తం మనకి 4 లేన్ యాక్సెస్ కంట్రోల్ అయితే ఉంటుంది. ఈ హైవే కోసం దాదాపుగా 1440 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. అండ్ అలానే ఈ హైవేకి ఇచ్చిన పేరైతే NH516F. అలానే ఈ హైవేలో ఒక మేజర్ ఫ్లైఓవర్ వస్తుంది, 3 మేజర్ బ్రిడ్జ్లు వస్తాయి, అండ్ అలానే 2 వెహికల్ ఓవర్ పాస్లు వస్తాయి, 18 వెహికల్ అండర్ పాస్లు వస్తాయి. అలాగే దాదాపుగా 100కి పైగా బాక్స్ కలవర్స్ కూడా వస్తాయి. అవే మోస్ట్లీ మన క్యాటిల్ ఉంటాయి కదా, ఆ క్యాటిల్ అండర్ పాస్లా వర్క్ అవుతాయి. అలానే మనకి పంట పొలాలకి అటు ఇటు వాటర్ వెళ్ళడానికి కూడా ఉపయోగపడతాయి. అండ్ ఈ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తుంది PSK ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళు, కన్స్ట్రక్ట్ చేస్తుంది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. మన ఇండియాలో చాలా హైవేస్ని డెవలప్ చేస్తుంది NHAI. ఈ డెవలప్మెంట్స్ వల్ల మన రవాణా చాలా అంటే చాలా సురక్షితంగా సేఫ్గా వెళ్తుంది. కానీ కొంతమంది రోడ్ యూజర్స్కి చాలా రకాలుగా ట్రాఫిక్ రూల్స్ కానీ ఆ రోడ్లో ఎలా వెళ్ళాలో తెలియకపోవడం వల్ల కొంతవరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళకు కూడా అవగాహన వచ్చేలాగా కొంచెం మనం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ రోడ్లో మన జర్నీ చాలా సేఫ్గా హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా యాక్సిస్ కంట్రోల్ హైవేలోని ఎప్పుడు వెహికల్ మనం ఆపకూడదు. ఎందుకంటే యాక్సిస్ కంట్రోల్ అవ్వడం వల్ల ఆ హైవేలోకి ఏమీ రావు అనే నమ్మకంతో ఆ రూట్లో వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఆ రూట్లో ఉండే స్పీడ్ కన్నా ఎక్కువగానే వెళ్తాయి కానీ తక్కువగా అయితే వెళ్ళవు. సో అలాంటప్పుడు ఎవరైనా రోడ్డు పక్కన వెహికల్ ఆపితే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మనం హైవేలో ట్రావెల్ చేస్తున్నప్పుడు రెస్ట్ ఏరియాస్ ఉంటాయి లేదా ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. అప్పుడు మనం బయటికి వెళ్ళి వెహికల్ని ఆపితేనే చాలా సురక్షితంగా ఉంటుంది. అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు, అలాగే ఆ రోడ్ని యూజ్ చేసే వాళ్ళకి కూడా ప్రమాదం ఉండదు. ఒక ప్రమాదం జరిగిందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. సో మనం వెంటనే డెసిషన్ తీసుకోకూడదు ఏ ప్రమాదంలో కూడా. సో అలానే మనం ఎంత జాగ్రత్తగా రోడ్ని యూజ్ చేస్తే అంత బెటర్. మనమైతే మళ్ళీ వెనకైతే వస్తాం అనమాట అన్నవరం బైపాస్ దగ్గరికి అండ్ అలాగే ఇంటర్చేంజ్ దగ్గరికి. ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఇంటర్చేంజ్ అనేది కనబడుతుంది. సో ఈ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే ఈ హైవేలోకి అంటే NH16లోకి ఎంటర్ అవ్వచ్చు. ఫ్యూచర్లో ఈ NH16 కూడా 6 లేన్గా డెవలప్ చేస్తారు. అప్పుడు మనకి మన అనకాపల్లి నుంచి ఎగ్జాక్ట్గా మన రాజమండ్రి ఉంది కదా, రాజమండ్రి వరకు హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ అలాగే ట్రావెల్ టైం కూడా తగ్గించుకోవచ్చు. సో చూస్తున్నారు కదా మీకైతే ఇక్కడ ఇంటర్చేంజ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది. ఇంకా ఇక్కడ మనకి ఇంకా ఎక్కువగానే ఎర్త్ ఫిల్ అయింది. ఈ వీడియో తీసి అరౌండ్ ఒక 1 వీక్ అవుతుంది. నా గొంతు చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో గొంతు బాగోకపోవడం వల్లే వీడియో చేయలేకపోతున్నాను. సో లేకపోతే ఎప్పుడో మీకు ఈ విజువల్స్ అన్ని చూపించేవాడిని. వాయిస్ ఓవర్ ఇస్తున్న ప్రతి 30 సెకండ్స్కి దగ్గు వస్తూనే ఉంది, అయినా కూడా తప్పదు కదా. సో వీడియో లేట్ అయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ మొత్తం వర్క్ చేంజ్ అయిపోతుంది. అందుకే మీకు విజువల్స్ చూపించాలని చెప్పేసి కష్టపడి చేస్తున్నాను అన్నమాట వీడియో. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో ఇంకా మీరు చూస్తున్నారు కదా మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ హైవే వర్క్ ఎలా అవుతుంది అనేది. లోపల ఇంకా చాలా బాగా వర్క్ అయిందంట, అది కూడా కవర్ చేద్దాం అనుకున్నా కానీ కవర్ చేయడం నాకు టైం కుదరలేదు. కానీ సూన్ నేను ఖచ్చితంగా అతను కవర్ చేస్తాను మీ సపోర్ట్తో. సో ఫైనలీ మీకైతే మన వాకళ్ళపూడి అన్నవరం హైవేలోని క్లియర్గా మనమైతే అన్నవరం దగ్గర వచ్చే ఇంటర్చేంజ్ వర్క్స్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం, చూసాం వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడ జరిగిన వర్క్ అయితే మాత్రం ఎర్త్ ఫిల్లింగ్ అవుతుంది అనమాట. సో మనకి ఇంటర్చేంజ్ రావడానికి ఒక అలైన్మెంట్లా క్రియేట్ అవుతుంది. సో అది కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశారు కదా. సో మరి ఇంకా మనం అయితే వీడియోని ఎండ్ చేయాలన్నమాట ఇంకా, ఎందుకంటే మీకు మ్యాక్సిమం చూపించిన ఇంటర్చేంజ్ ధర ఆ లోపల ఇంకా విజువల్స్ చూపించలేదు, బట్ సూన్ చూపిస్తాను. అండ్ ఇంకా మీరు చూసినారు కదా వెహికల్స్ అని ఎలా వెళ్తున్నాయి అనేది ఈ ప్లేస్లోని. సో ఇక్కడ మనకి ఎప్పుడు వెహికల్ మూవ్మెంట్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ అలానే మనకి ఈ అన్నవరం బైపాస్లోని స్వామివారి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. టెంపుల్ దగ్గర మోస్ట్లీ చాలామంది ఆగి దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు. సో అన్నవరం బైపాస్లో వెళ్తున్న మాత్రం కొంచెం జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి, ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు. సో ఇంక వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్. చూసారు కదా మీకైతే మన వాకల్పూడి అన్నవరం హైవేలో ఎగ్జాక్ట్గా అన్నవరం ధర ఇంటర్చేంజ్ ఎలా ఉంది, ఎలా రాబోతుంది, అండ్ అలాగే ఇక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది విషయాలన్నీ చాలా క్లియర్గా చూపించాను. మరి వీడియోలో ఉంది విజువల్స్ ఎలా ఉంది మీరు కామెంట్ తెలియజేయాలి. మనమైతే వీడియోని ఇక్కడ రన్ చేయబోతున్నాం. మీకు వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.